దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఆఫ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇదైతే. క్వెషన్ చాలా ఇంపార్టెంట్. ఫ్లైట్ ఏ యూజువల్లీ టేక్ 1 అవర్ మోర్ దాన్ ఫ్లైట్ బి టు ట్రావెల్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 7200 కిలోమీటర్స్. ఫ్లైట్ ఏ, ఫ్లైట్ బి. 2 ఫ్లైట్‌ల పేర్లు చెప్పండి అయ్యా. ఐడియా ఉందా ఫ్లైట్ పేర్లు? ఫ్లైట్స్. విమానాలు ఏమైనా పేర్లు తెలుసా మీకు? విమానాలు. ఫ్లైట్ ఏ. టేక్ 1 అవర్ మోర్ టైమ్. ఇండిగో. ఇంకోటి చెప్పా? ఒకటి ఇండిగో. ఇంకోటి ఎయిర్ ఇండియా. ఇండిగో ఒకటి, ఎయిర్ ఇండియా ఒకటి. అయితే కింగ్ ఫిషర్. కింగ్ ఫిషర్ అంటే కింగ్ ఫిషర్ అంటే వేరే గుర్తొస్తాయి అందరికి ఇంకోటి. ఎందుకు అంటే అలా తీసుకో. ఎయిర్ ఇండియా తీసుకుందాం ఇండిగో. ఆ! ఇండిగో, ఎయిర్ ఇండియా. అయితే ఇండిగో ఫ్లైట్ స్పైస్ జెట్. పోన్లే ఒక పని చేద్దాం. ఇక్కడ ఫ్లైట్ స్పైస్ జెట్ అనుకుందాం ఇది. ఇంకా రాద్దాం. ఇది ఫ్లైట్ స్పైస్ జెట్. ఇది ఫ్లైట్ ఎయిర్ ఇండియా. అయితే మన ఎయిర్ ఇండియా 1 అవర్ టైం ఎక్కువ తీసుకుంటుందండి స్పైస్ జెట్ కన్నా. ఇది 1 అవర్ టైం ఎక్కువ తీసుకుంటుందండి. ఓ విమానం 1 అవర్ టైం ఎక్కువ తీసుకుంటది. ఈ స్పైస్ జెట్ కన్నా ఈ విమానం 1 అవర్ టైం ఎక్కువ తీసుకుంటది. ఎందుకని? అది జెట్ ఇదేమో మామూలుది. సో ఇది 1 అవర్ టైం ఎక్కువ తీసుకుంటుంది. డ్యూ టు ఇంజిన్ ట్రబుల్ ఫ్లైట్‌లు 2 బయలుదేరాయండి. 2 ఒకేసారి బయలుదేరినియి. ఈ 2 బయలుదేరినియి. ఇది 1 అవర్ ఎక్కువ టైం తీసుకోవాలి. 2 బయలుదేరాక ఇంజిన్ ప్రాబ్లమ్ వచ్చింది. ఏది స్పైస్ జెట్‌లో ఇంజిన్ ప్రాబ్లమ్ రావటం వల్ల ద ఫ్లైట్ స్పీడ్ డిక్రీజ్డ్ బై 1/6 స్పీడ్ తగ్గించేసాడు. 1/6 స్పీడ్ తగ్గించలేడు. వీడు 1/6 స్పీడ్ తగ్గిపోయింది. ఎందుకంటే ఆడు వాతావరణం మరి ఆడు ఏదో ప్రాబ్లం అయింది ఆడికి అక్కడ. ఈడైతే బాగానే ఉంది. వీడి ఫ్లైట్ బాగానే ఉందండి. వీడిది మాత్రం ఏమైందంటే స్పైస్ జెట్ ఏమైందంటే ఆడు లోపల సాంకేతిక కారణాల లోపం వల్ల వీడు స్పీడ్ తగ్గిపోయింది 1/6. దాని వల్ల 36 మినిట్స్ టైం వీడికి ఎక్కువ పట్టిందండి ఆడికన్నా కూడా. అసలు న్యాయం అయితే ఈడు లేట్ రావాలి. ఈ ఈ ఈ ఎయిర్ ఇండియా ఈడు 1 అవర్ లేట్ రావాలి. కానీ ఏమైంది తెలుసా? ఈడు వచ్చేసాడు. ఈ ఎయిర్ ఇండియా వచ్చిన తర్వాత స్పైస్ జెట్ ఈడొచ్చిన ఇంకో 36 నిమిషాల తర్వాత వచ్చాడు ఈడైతే వరి ఘోరంగా. ఈడొచ్చిన 36 నిమిషాల తర్వాత ఈడొచ్చాడు. ఆ! తర్వాత ఆహ్, ఫ్లైట్ ఏ మోర్ దాన్ ఏ. కంపేర్ ద కంప్లీట్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఫ్లైట్ ఏ ఇన్ కిలోమీటర్ పర్ అవర్. అయితే ఫ్లైట్ ఏ అంటే ఏంటిది? 1 అవర్ మోర్. ఇగో దీని యొక్క దీని వేగం ఎంత? స్పీడ్ ఎంత? అయిపోయింది. అది క్వెషన్. క్వెషన్ అర్థమైందండి? ఏం లేదండి. ఇదో ఫ్లైట్ ఇది 1 అవర్ ఎక్కువ టైం పట్టిద్ది అసలైతే రావడానికి. కాకపోతే ఏమైందంటే ఈ స్పైస్ జెట్ సాంకేతిక కారణాల లోపం వల్ల వాడు స్పీడ్ తగ్గించాడు 1/6. దానివల్ల ఈడికి రావాల్సిన ఈడికన్నా ముందు ఈడు రావాలి. అయితే ఈడొచ్చిన 36 నిమిషాల తర్వాత లేట్‌గొచ్చిండు ఇంకా. అసలు ఇది ముందు రావాల్సిన ఇది ఇది చాలా ముందు రావాల్సిన ఫ్లైట్. ఈ ఈ ఈ ఈ ఫ్లైట్ వచ్చిన తర్వాత ఇంకా 36 నిమిషాల తర్వాత ఈడొచ్చాడు. అయితే క్వెషన్ ఏంటంటే ఆహ్, ఈ ఈ యొక్క ఈ మొదటి ఫ్లైట్ యొక్క వేగము ఎంత? పోల్ యాక్టివేట్ చేస్తున్నా అండి. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అండి. ఒకటి ఆపి ఒకసారి చూద్దాం. పోల్ యాక్టివేటెడ్ ఆపి. పోల్ యాక్టివేటెడ్. ఆల్ ఫీలింగ్స్ కరెక్ట్ ఆన్సర్. శ్రీకాంత్ కరెక్ట్ ఆన్సర్. శంకర్ కరెక్ట్ ఆన్సర్. రవితేజ కరెక్ట్ ఆన్సర్. ప్రియ కరెక్ట్ ఆన్సర్. ఆల్మోస్ట్ 5 కరెక్ట్ ఆన్సర్ చేశారు ఇప్పటిదాకా. ఇంకా 18 సెకన్లు ఉన్నాయి. కమాన్ ఫాస్ట్ ఆల్ ఆఫ్ యూ. ప్రియ, రవితేజ, శంకర్ రావు, శ్రీకాంత్ గౌడ్, అవర్ ఫీలింగ్స్ ఓన్లీ 5 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ చేశారు ఇప్పుడు దాకా. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎగ్జామ్స్ లో ఏపీఎస్ఐలో అడగదగ్గ క్వెషన్. ఏపీఎస్ఐ గాని లేకపోతే సీజీఎల్ టైప్ 2 ఇలా హార్డ్ గా ఉండే పేపర్స్ లో అడగదగ్గ క్వెషన్ ఇది. ఓకే.
Yeah, very good. You are in the first position, 3 out of 3. And Srikanth Raviteja, our feelings, you have got 2 marks out of 3. And Shankar Rao Hemaradi, Wasim Shivakumar Gautam PSK 1 mark. Okay, let's see the question of episode. Flight A usually take 1 hour more than flight B. Air India flight, Air India flight A, Air India అనుకుందామండి. దీనికి 1 hour ఎక్కువ టైం పట్టింది స్పైస్ జెట్ కన్నా కూడా, ఫ్లైట్ బి కన్నా. ఓకే, అయితే టు ట్రావెల్ డిస్టెన్స్ ఆఫ్ 7,200 కిలోమీటర్స్, మొత్తం డిస్టెన్స్ 7,200 కిలోమీటర్స్ వెళ్ళాలండి. ఓకే, distance is equal to first this product of speeds by difference of speeds into time difference. Our feelings will talk. Flight B falls by 1/6. ఇది స్పీడ్ తగ్గించారు, 1/6 స్పీడ్ తగ్గించారు. దానివల్ల ఏమైందంటే 36 మోర్ టైం పట్టింది, దీనికి 36 టైం ఎక్కువ పట్టింది దానికన్నా కూడా. వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ఫ్లైట్ ఏ, దీని యొక్క వేగం ఎంత? యా, లుక్ అబ్జర్వ్ ఆఫ్ యూ. అయితే ఇక్కడ చూస్తే ఒకసారి వేగాల నిష్పత్తి చూద్దామండి. వేగాల నిష్పత్తి ఫ్లైట్ బి తీసుకుంటే, అంటే స్పైస్ జెట్ ఫ్లైట్ బి తీసుకుంటే అసలు 1/6 స్పీడ్ తగ్గించా అన్నాడు. 1/6 స్పీడ్ తగ్గించా అంటే స్పీడ్ స్టార్టింగ్ లో 6 పార్ట్స్ ఉంది, ఇప్పుడు స్పీడ్ ఎంత అంటే 5 పార్ట్స్ అయింది. ఏది? ఫ్లైట్ బి. ఓకే, ఇటు సైడ్ స్పీడ్ రాద్దాం అండి, సైడ్ స్పీడ్ రాద్దాం. ఫ్లైట్ బిది స్పీడ్ స్టార్టింగ్ లో 6 ఉంటే ఇప్పుడు ఫ్లైట్ బిది 5 ఏంటి, ఒక పార్ట్ స్పీడ్ తగ్గించారు, ఒక పార్ట్ స్పీడ్ తగ్గించారు. ఓకే, అప్పుడు టైం ఏం కావాలండి, టైం ఏమాలి? ఏది? ఫ్లైట్ బి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్లైట్ ఏ, ఫ్లైట్ బి. ఇది ఫ్లైట్ ఏకి 5 పార్ట్లు అయితే ఇది 6 పార్ట్లు అవ్వాలి. అంటే ఫ్లైట్ ఫ్లైట్ బి అనేది స్టార్టింగ్ లో 5 భాగాల సమయంలో వచ్చేది, ఇప్పుడు 6 భాగాల సమయంలో వచ్చింది. అంటే క్లియర్ గా క్లియర్ గా క్లియర్ గా ఎక్స్ట్రా ఎంత పట్టింది ఫ్లైట్ బికి? ఒక పార్ట్ పట్టింది. అసలు ఫ్లైట్ బి వచ్చి ఫ్లైట్ బి రావాలండి ముందు, ఆ తర్వాత 1 అవర్ తర్వాత ఫ్లైట్ ఏ రావాలి, ఫ్లైట్ బి వచ్చేయాలండి. 1 అవర్ తర్వాత ఏ రావాలి. కానీ ఏమైంది, ఇప్పుడు ఇంకో 30 ఇది రాలా, ఇది వచ్చేసింది. ఇంకో 36 నిమిషాల తర్వాత వచ్చింది. అంటే 1 hour 36 minutes తర్వాత గ్యాప్ వచ్చింది. ఈ టైం గ్యాప్ 1 hour, అంటే ఒక పార్ట్ ఎంత అంటే 1 hour 36 minutes. 36 minutes ని అవర్ లో మార్చుకుందాం అంటే ఒకవేళ 12 అయ్యాక 3 సార్లు 5 సార్లు 8/5 గంటలండి. 8/5 అవర్స్ పట్టింది. అంటే స్టార్టింగ్ లో 8/5 అవర్స్ పట్టిందండి. 8/5 అవర్స్ పట్టింది. ఓకే, ఒక పార్టీ 8/5 అవర్స్, మరి 5 పార్ట్స్ ఎంత? 5 into 8/5, 8 అవర్స్ మొత్తం మీద. మొత్తం మీద ఈ ఫ్లైట్ బి అనేది 8 అవర్స్ లో వచ్చేసేది. ఫ్లైట్ బి 8 అవర్స్ లో వచ్చేది. అవును, ఇది 8 అవర్స్ లో వస్తుంది, మరి ఇదంతా వస్తుంది ఫ్లైట్ ఏ. ఫ్లైట్ బి 8 అవర్స్ లో వస్తుంది, ఫ్లైట్ బి 8 అవర్స్ లో వస్తుంది. ఫ్లైట్ ఏ మరి ఇది 1 అవర్ ఎక్కువ టైం పడుతుంది ఫ్లైట్ ఏకి, ఎయిర్ ఇండియాకి 1 అవర్ ఎక్కువ టైం పడుతుంది, అంటే 9 అవర్స్ లో వస్తుంది. 7,200 కిలోమీటర్స్ ఇది 9 అవర్స్ లో కవర్ చేస్తుంది. ఎంత అంటే 800 స్పీడ్. That's your answer. This is your method. 800 into 9 equal to 800 into 9 equal to అనేది ఒక్క నిమిషం. ఇక్కడ స్పీడ్ అడిగారు, అప్పుడు ఆప్షన్ నుంచి చూసుకుంటే 7,200 లో కట్ అయ్యేది ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. 7,200 లో ఇది కూడా ఉంది. ఇది 7,200 720 into 10 ఇది తీసుకోవచ్చు ఇలాగా. 1 అవర్ ఎక్కువ, ఆప్షన్స్ తో చేసుకోవాలి. 1 అవర్ ఎక్కువ, ఆప్షన్స్ తో చేయొచ్చు. ఎస్ ఆప్షన్స్ తో చేసుకోవచ్చు, చేయొచ్చు, ఆప్షన్స్ తో కూడా చేయొచ్చు.
ఆప్షన్స్ కూడా చేయొచ్చు. నీకు ఏ థాట్ రాకపోతే ఆప్షన్స్‌తో సాల్వ్ చేయాలి. అలా కూడా చేసుకోవచ్చు. యూ కెన్ సాల్వ్ త్రూ ఆప్షన్స్. చేయొచ్చు ఆప్షన్స్‌తో కూడా. వాంట్ మీ టు షో మీన్స్ ఐ విల్ షో యూ. వాడు క్లియర్‌గా ఫ్లైట్ ఏ స్పీడ్ అడిగారండి. ఫ్లైట్ ఏ 800 ఇస్తున్నాడు. 7,200 కిలోమీటర్స్ 800 ఎళ్ళాలంటే 9 అవర్స్ పట్టింది. 9 అవర్స్ పట్టింది. దీనికి 1 అవర్ ఎక్కువ. అంటే 7,200 ఇది 8 అవర్స్‌లో ఎళ్ళిపోవాలా. 8 అవర్స్‌లో అవ్వాలా. 8 అవర్స్‌లో అవ్వాలి. అప్పుడు చెక్ చెయ్యి. 8 అవర్స్‌లో అవ్వాలంటే వేగం ఎంత అవ్వాలి? 9 అవ్వాలా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్పీడ్ తగ్గించాలి. దీన్ని 16 స్పీడ్ తగ్గించాలా. ఇలా అవ్వటే మళ్ళా చెక్ చేయాలి. ఇది కూడా చెక్ చేయాలి. 16 తగ్గించినప్పుడు 1 అవర్ 36 మినిట్స్ గ్యాప్ రావాలా. 16 తగ్గిస్తే స్పీడ్. ఓకే. 16 తగ్గించు. ఇది 16 తగ్గించావంటే 16 ఆఫ్ 900. 6 టేబుల్ 1 టైమ్. 150 తగ్గించావు. 7,200 బై 150 తగ్గిస్తే 750. మళ్ళీ చెక్ చేసుకోవాలా. అప్పుడు టైమ్ గ్యాప్ చూసుకోవాలి. అప్పుడు టైమ్‌గా 1 అవర్ 36 మినిట్స్ ఉండాలా. ఓకే. ఆప్షన్స్ కూడా ట్రై చేయొచ్చు. కానీ దీనికన్నా ప్రాసెసే ఇస్ ద బెస్ట్ మెథడ్. లాజిక్ ఇస్ ద బెస్ట్ మెథడ్. దిస్ ఇస్ ఎ లాజిక్. ఇట్స్ నాట్ ఎ ప్రాసెస్. ఇట్స్ ఎ లాజిక్. లాజిక్. వర్కింగ్ అలోన్ ఏ కెన్ బి ఎ టాస్క్ ఇన్ 27 అవర్స్. ఏ అనేవాడు టాస్క్ 27 అవర్స్‌లో చేస్తాడండి. అండ్ బి కెన్ డూ ఇట్ ఇన్ 54 అవర్స్. బి అయితే 54 అవర్స్ చేస్తారు. Find the share of C if ABC get 4,320 completing a task in 12 hours. With the help of C, అందరూ కలిసి అందరూ కలిసి పనిని 12 గంటల్లో పూర్తి చేశారు. అండ్ వాళ్ళకి గాని పూర్తి చేసినందుకు పని రూ. 4,320 సొమ్ము వచ్చినాయి. అందులో మన సి గాని యొక్క వాటా ఎంత? ఇది క్వెషన్ అండి. పోల్ యాక్టివేట్ చేద్దామండి. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. వెయిట్ ఎ మోమెంట్. పోల్ యాక్టివేటెడ్. ఎవరు ఇవ్వలేదు? అరుణ్ గివెన్ ఆన్సర్. సుమంత్ కరెక్ట్ ఆన్సర్. రవితేజ కరెక్ట్ ఆన్సర్. ప్రియా కరెక్ట్ ఆన్సర్. ఆర్య కరెక్ట్ ఆన్సర్. శ్రవణ్ కరెక్ట్ ఆన్సర్. హేమారెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఎల్సిఎం చూడండి. ఎల్సిఎం ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం ఎలా చేయాలి? లార్జెస్ట్ నెంబర్ తీసుకుందామండి 54. తర్వాత మిస్సింగ్ థింగ్స్ రాయాలి. 27 మొత్తం ఉందండి. 27 రోజులు 54. ఇక ఇందులో మిస్ అయిందంటూ ఏమీ లేదు. ఇందులో మిస్ అయిందంటే ఏమి లేదు. 54 మొత్తం ఉంది. తర్వాత ఈ 12 ఏం రాసుకున్నామండి? 12 ఏం రాసుకోవచ్చు మనం? 12 అని 12 ఏం రాసుకోవచ్చు? 12ని 3 ఇంటూ 4 రాసుకుంటే 3 అయితే 54లో ఉందండి. 54లో 3 ఎన్ని సార్లు అండి? 18 సార్లు. ఈ 4లో మళ్ళా 2 ఇంటూ 2 రాసుకుంటే ఒక 2 ఇందులో ఉందండి. 9 సార్లు. ఇంకో 2 మిస్ అయింది. ఒక 2 మిస్ అయింది. అంటే 108 అది ఎల్సీఎం. ఈ ఎల్సీఎం ఎలా చేయాలని చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎల్సీఎం ఎలా చేయాలని చాలా ఇంపార్టెంట్. ఎలా ఎవరిష్టం వాళ్ళది. నువ్వు 6 2 రాస్తున్నావు. 3 4 రాస్తున్నావు. ఎవరిష్టం వాళ్ళది. ఈ 3 ఇందులో ఉంది. ఈ 3 ఉంది. 18. మళ్ళా ఈ 18లో ఈ ఒక 2 ఉంది. ఇంకో 2 మిస్ అయిపోయింది. 9 సార్లు. ఇంకో 2 మిస్ అయింది. ఇప్పుడు చూస్తే ఎల్సీఎం 54 రోజులు 108 అండి. మొత్తం 108 యూనిట్లు అండి. 108 యూనిట్లు ఏ అనేవాడు 27 రోజుల్లో 27 గంటల్లో పూర్తి చేస్తాడంటే రోజుకి గంటకి 4 యూనిట్లు చేస్తున్నాడు. 4 27 ఈడైతే గంటకు 2 చేస్తాడు. మరి అందరూ కలిస్తే గంటకి ఇప్పుడు 12 ఏకం 9 సార్లండి. ఈడైతే 4 యూనిట్లు చేస్తాడు. గంటకి 2 చేస్తాడు. మరి సి ఎన్ని చేస్తారో నాకు తెలీదు గానీ అందరూ కలిసి 9 చేస్తారు. 4 2 6 మంది 3 చేయాలి సి అనేవాడు. ఈ 9 పార్ట్‌కి గాని వచ్చిన డబ్బులెంత అంటే 4320. నాకు కావాల్సిన 3 పార్ట్స్‌కి డబ్బులెంత? సి గాని షేర్ కావాలి. అంటే క్లియర్‌గా ఇది బై 3 అయిందండి. బై 3 అయింది. అప్పుడు ఇది కూడా ఏమవ్వాలంటే బై 3 అవ్వాలి. బై 3 అవ్వాలి. బై 3 చేయండి. బై 3 చేస్తే 3 ఏకం ఒక్కసారి 4 3 12 4 3 12 0 1440 ఆన్సర్.
Okay. Yeah. What is 439 of feelings? LCM తప్పు చేసినావా? 9 is wrong answer. LCM తప్పు చేసి వచ్చిన. I think so. Be careful చూసుకోవాలి. LCM జాగ్రత్త చూసుకోవాలా. Next question. A had worked alone. If A had efficiency wrongly taken, sir. Okay. If A had worked alone, he would have taken 63 hours to do a task. ఏ అనేవాడికి టాస్క్ ఇస్తే 63 గంటలు పట్టిందండి. What is B share? If A and B work together on a task finishing 36 hours, మరి B యొక్క వాటా ఎంత ఇద్దాము? ఇద్దరు కలిస్తే 36 గంటల్లో పని పూర్తి చేశారు. అండ్ దే ఆర్ పెయిడ్ ఫర్ 5,950 పే చేశారు. ఇందులో ఈయన యొక్క వాటా సేమ్ క్వశ్చన్ అండి. పోల్ యాక్టివిటీ ఇదేంత క్యాలిక్యులేషన్ పర్పస్, ఎంత క్యాలిక్యులేషన్ పర్పస్ ఇచ్చారు ఎగ్జామ్స్ లో. పోల్ యాక్టివిటీ చేస్తున్నాను. యాక్టివిటీ పోల్ యాక్టివిటీ దాకా కరెక్ట్ ఆన్సర్. సుమిత్ కరెక్ట్ ఆన్సర్, ప్రియా కరెక్ట్ ఆన్సర్, రవితేజ కరెక్ట్ ఆన్సర్, హేమారెడ్డి కరెక్ట్ ఆన్సర్, ఆర్య కరెక్ట్ ఆన్సర్, శ్రీకాంత్ కరెక్ట్ ఆన్సర్, వాసిం కరెక్ట్ ఆన్సర్, రమేష్ కరెక్ట్ ఆన్సర్, Yeah, you are the person 5 out of 5. Raviteja 4 marks, Srikanth 3 marks, Hema 3 marks, our feeling 2 marks, Wasim 2, Arya 2, Shankar Rao 1, Sudhakar 1, Sumit 1. Same question అండి, చూడండి. A63 B తెలియదు, A63 B తెలియదు, A ప్లస్ B ఇచ్చారు ఎంత 36, మొత్తం షేర్ ఇచ్చారు ఇల్లు ఎంత, అది 5950. హాయ్ లోకల్ ఐనిస్టీ బి షేర్ కావాలి. ముందు ఎల్సిఎం ఎలా చేయాలి చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం లార్జెస్ట్ నెంబర్ అయితే 63 అండి, లార్జెస్ట్ నెంబర్. దీనికి సంబంధించిన ఏమున్నాయి, దీన్ని 3 ఇంటూ 10 రాసుకోండి. 3 అయితే నాకు క్లియర్ తెలిసిపోతుంది 63లో. 63/3 చేస్తే 3 సార్లు ఒక్కసారి అయిపోయింది. ఈ 3 అయిపోయిందండి. ఇంకా 21లో 12 సంబంధించిన ఏమున్నాయి, దీన్ని నేను 3 ఇంటూ 4 రాసుకుంటే ఈ 3 అయితే ఇందులో ఉందండి. 21లో 3 సార్లు అండి. ఈ 3 ఉందండి. ఇంకా ఈ 7లో 4 సంబంధించిన ఏమన్నాయా అంటే ఏం లేవు, ఏం లేవు, ఏం లేవు, ఏం లేవు. మిస్ అయింది 4, మిస్ అయింది 4. ఆ మిస్ అయింది రాసుకోవాలా. ఈ పద్ధతి వేసుకోవాలి. అది ఎల్సిఎం చేసే పద్ధతి అండి. అసలు కొంతమందికి ఇయాల ఎవరైతే క్లాస్‌కి వచ్చారో అసలు ఏం అర్థమే కాదు. ఏదో రాసుకున్నాడు సార్ అనుకుంటా ఉంటాడు. ఎల్సిఎం చేసే పద్ధతి ఇలా చేయటం వల్ల నీకు ప్రాక్టీస్ అయితే చాలా ఈజీగా చేయగలుగుతావు. ఇది ఎల్సిఎం చేసే పద్ధతి. ఓకే. అయితే 63/4 వచ్చిందండి. ఈ 60 ఇది మొత్తం ఇన్ని యూనిట్లండి. ఇన్ని యూనిట్లు మొత్తం. ఆడు 63 రోజులు చేశాడంటే రోజుకి ఏ గారు 4 యూనిట్లు చేస్తున్నాడు. ఏ గారు 4 యూనిట్లు చేస్తాడు. పర్ డేనో, పర్ అవరో ఏదిస్తే అది. ఏ ఇస్తే డే, అవర్ ఇస్తే అవర్. ఏమి ఇచ్చినాడు క్వెషన్‌లో? అవర్ ఇచ్చాడా? అవర్స్ ఇచ్చాడు. అవర్‌లో ఎన్ని? పర్ అవర్‌కి ఈడు చేసింది 4 యూనిట్లండి. మరి అందరూ కలిపితే నువ్వు పని చెయ్యి. దీన్ని రాస్తావు. నాకు 36 కావాలి కదా! 9 రాసుకో. 9 ఇంటూ 7 రాసుకుంటాను. 9 ఏళ్ళు. 9 నాలుగు 36 పోతే 7 చేస్తున్నాడు. అందరూ కలిసి ఇద్దరు కలిసి 7 చేస్తారు. ఎవరు ఏబీలు కలిసి 7 యూనిట్లు చేస్తారు. ఇద్దరు కలిస్తే పర్ అవర్‌కి. యూనిట్స్ పర్ అవర్ ఏబీలు కలిపితే. మరి ఈడు 4 చేసినంటే ఈడు ఎన్ని చేయాలి? 3 చేయాలి ఇంకా. 3 చేయాలా? అయిపోయిందండి. ఈ మొత్తం పని ఆడు చేయాలి. చేయమన్నాడు వచ్చి రమ్మనగానే ఇగో ఈ మొత్తం ఇగో ఈడు చేసేది రోజు ఈడు చేసేది గంటకి 3 యూనిట్లండి. అయినా ఇది అడగలా. ఈ డేస్ అడగలా. వాటా ఎంత అని అడిగాడు. సరే ఓ పని చెయ్యి. 7 యూనిట్లకు గాను వచ్చింది 5, 9, 5, 0. మరి 3 యూనిట్లకి ఎంత డబ్బులు వస్తాయి? ఇది క్వెషన్. వాటా ఎంత అని అడుగుతున్నాడు. ఎన్ని అడగలా. సో అప్పుడు చెప్పండి. ఏడా ఎక్కం 7 8 56, 7 5 35, 850. 3 8 50 ఎంత? 3 8 24, 3 50 150, 2,550 రూపాయలు ఆన్సర్. హాయ్ శ్రీ.